అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కొంచెం లాంగ్ ప్లాన్‌తో డెప్త్‌గా ఆలోచించి ఇక్కడ ఉన్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లని కాదని కేంద్ర సర్వీసుల్లో ఉన్న కొంతమంది అధికారులను తెచ్చిపెట్టుకున్నారు. ఎందుకంటే కేంద్ర సర్వీసుల్లో ఉన్న అధికారులతో మనం కేంద్రంతో ఏమైనా లాబింగ్‌లు గానీ, పైరవీలు గానీ చేయించుకొని మనకు అవసరమైన పనులు చేయించుకోవచ్చు అనే ఉద్దేశం కావచ్చు. అందుకే టీటీడీ ఈవో కానీ, లేదా గనుల శాఖ డైరెక్టర్ పోస్ట్ కానీ, లేదా ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కానీ, ఇలా చాలా శాఖల్లో కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న సిబ్బందిని డిప్యుటేషన్ మీద ఇక్కడికి తెచ్చారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు పనిచేశారు. నిబంధనలకు విరుద్ధంగా నచ్చినట్టు చేసుకెళ్ళిపోయారు. పార్టీ పెద్దలు ఏం చెప్తే అది, అవి రూల్సా కాదా, రూల్స్ బ్రేక్ చేస్తున్నామా కాదా, తప్పా ఒప్పా అనేది ఆలోచించాల. ఉదాహరణకు సత్యనారాయణ గారు ఆర్థిక శాఖలో ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఎన్నికలకు ముందు చాలా అప్పులు తీసుకొచ్చి ఇబ్బడిముబ్బడిగా మార్చి, ఏప్రిల్, ఫిబ్రవరి ఆ నెలల్లో వేలాది కోట్ల అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులన్నీ ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బిల్లులు క్లియర్ చేశారు. ఎవరైతే ఫస్ట్ వర్క్ చేశారో వాళ్ళకు ఫస్ట్ పేమెంట్ ఇవ్వాలి. అలా కాకుండా వైసీపీ నాయకులకు పనులు పూర్తి అవ్వకపోయినా సరే వాళ్ళకి చాలామందికి బిల్లులు క్లియర్ చేస్తారు. అందులో 4,000 కోట్ల వరకు అలా నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు పే చేశారనేది ప్రస్తుతానికి ఎంక్వైరీ జరుగుతోంది. సో ఆయన కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన వ్యక్తే. ఆయన కేవీవి సత్యనారాయణ గారు, ఆయన ఐఆర్ఏఎస్ అధికారి. అలాగే గనుల శాఖ వెంకటరెడ్డి గారు అందరికీ తెలిసిన వ్యక్తే. సో ఆయన కూడా కేంద్ర సర్వీసుల నుంచే వచ్చారు. కోస్ట్ గార్డ్ సర్వీస్ నుంచి గత వైసీపీ హయాంలో ఇక్కడికి వచ్చి గనుల శాఖ డైరెక్టర్గా పనిచేశారు. అలాగే వాసుదేవ్ రెడ్డి గారు కూడా అంతే. ఏపీఎస్బిడిసిఎల్ అంటే బేవరేజెస్ కార్పొరేషన్లో ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి గారు కూడా కేంద్ర సర్వీసుల నుంచే వచ్చారు. ఆయన కూడా కేంద్ర పెద్దలతో కొంచెం టచ్ ఉంది బాగానే. తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖలో పనిచేసిన ఐజీ రామకృష్ణ గారు, ఆయన కూడా కేంద్రం నుంచి ఐఆర్ఎస్గా ఉండేవాళ్ళు. ఆయన కూడా డిప్యుటేషన్ మీద వచ్చి పనిచేశారు. అలాగే టీటీడీ ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి గారు, ఆయన కూడా అక్కడ నుంచి డిప్యుటేషన్ మీదే వచ్చారు. అలాగే ఐఆర్ఏఎస్ అధికారి మధుసూదన్ రెడ్డి గారు, ఆయన కూడా ఫైబర్ నెట్ ఎండీగా పనిచేశారు. అలాగే తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారు, ఆయన కూడా డిప్యుటేషన్ మీదే కేంద్రం నుంచి వచ్చారు. ఆయన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా పనిచేశారు. ఆయన నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి విపరీతంగా యాడ్లు ఇచ్చారు. సాక్షి పత్రికకు విపరీతంగా యాడ్లు ఇచ్చారు. సర్క్యులేషన్ పెంచేలా సహకరించారు. ఫైబర్ నెట్, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంటు, గనుల శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఇలా ఏ శాఖని వదిలిపెట్టల. వాళ్ళకి అనుకూలమైన అధికారులను తెచ్చి పెట్టుకొని, వాళ్ళకి కావాల్సిన స్థానంలో తెచ్చి పెట్టుకొని నచ్చినట్టు పని చేయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఇక్కడ పని చేయించుకున్నారనేది ఒక పాయింట్ అయితే, వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా జారుకుంటున్నారు. నెమ్మదిగా మళ్ళీ కేంద్ర పెద్దల దగ్గరకు వెళ్ళి కేంద్రంతో కాస్త మాట్లాడుకొని సైలెంట్గా వాళ్ళకి ఏం కావాలో అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చేతులు దులిపేసుకుంటున్నారు, వాళ్ళ జోలికి రాకుండా ఏ వ్యవహారమో కూడా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని విషయాలు బయటకు వచ్చాయి. అసలు ఈవో ధర్మారెడ్డి గారికి ఎవరైనా నోటీసులైనా ఇచ్చారా కనీసం? లేదు. తర్వాత గనుల శాఖ వెంకటరెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారి విషయంలో అప్డేట్స్ ఏమీ లేవు. అప్పుడు అరెస్ట్ అయ్యారు, పోలీసులలో ఉన్నారన్నారు, కానీ నెల రోజులు అవుతున్నా ఏమీ అప్డేట్స్ లేవు. ఫైబర్ నెట్కి ఎండీగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి గారు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా పనిచేసిన రామకృష్ణ గారు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. అలాగే కేవీవి సత్యనారాయణ గారు కూడా కేంద్ర సర్వీసులకు వెళ్ళడానికి, అంటే ఇక్కడ వాళ్ళు కేంద్ర సర్వీసులకు వెళ్ళడం వెనక వాళ్ళకి కేంద్రం స్థాయిలో ఉన్న పరిచయాలు వాడుకుంటూ అక్కడున్న బీజేపీ పెద్దల ద్వారా ఇక్కడ ప్రభుత్వ పెద్దలను కన్విన్స్ చేస్తున్నారు. వీళ్ళకి ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో పంపించేయాల్సి వస్తుంది. కొంతమంది ఏమో సరే వాళ్ళు చెప్తే నువ్వేం చేస్తావులే, నీ తప్పేం లేదులే, వాళ్ళు అలా పరిపాలించారులే, నువ్వు వెళ్ళిపో అని చెప్పి వదిలేస్తున్నారు. ఇలా వదలడం వల్ల అధికారుల్లో భయం ఏముంటుంది? ఇప్పుడు సీఎం కంటే సీఎస్కి పవర్ ఎక్కువ, మంత్రుల కంటే ఆ విభాగాల హెచ్ఓడీలకే పవర్స్ ఎక్కువ, ఆ విభాగాల సెక్రటరీలకి, చీఫ్ సెక్రటరీలకి వాళ్ళకే పవర్స్ ఎక్కువ.
సంతకం అక్కడ సంతకం చేయాల్సింది ఫైనల్గా సిఎస్ లేదా సెక్రటరీస్ మాత్రమే. ఇప్పుడు విద్యుత్ శాఖ ఉంది, అందులో మంత్రి గారితో పాటు కమిషనర్ కూడా ఉంటారు, సెక్రటరీ కూడా ఉంటారు. విద్యాశాఖ ఉంది, విద్యాశాఖ మంత్రి గారితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళు నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేయాల్సింది వాళ్ళు, వీళ్ళు నిర్ణయం మాత్రమే తీసుకుంటారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పవరు, సంతకం చేసే పవర్ అధికారులకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, వీళ్ళకే ఉంటుంది. రేపు పొద్దున్న ఏమైనా తప్పు జరిగినా సరే సంతకం నువ్వు చేసావు కదా నీకు తెలీదా అంటారనమాట. సో అటువంటి కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు తప్పుకు దొరికిన వారిని కూడా పంపించేస్తున్నారంటే అర్థం ఏంటి? సో ఎంత సీరియస్గా పైరవీలు జరుగుతున్నాయి, ఎంత సీరియస్గా లాబింగులు జరుగుతున్నాయి అనేది అర్థం చేసుకోండి. అంటే తప్పు చేసినా చెల్లుబాటు అయిపోద్ది, పెద్దలతో పరిచయాలు ఉంటే పైరవీలు చేసుకోవచ్చు అనే లెక్కల్లోకి వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు గతంలో జరిగిన అక్రమాలు వీళ్ళు బయటకు తీయలేరు. తీయాలి అంటే ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలుగా పనిచేసిన వాళ్ళు సహకరించాలి. వాళ్ళు సహకరించట్లా, బీజేపీ పెద్దలతో లాలూచి. సో అంటే వాళ్ళు సహకరిస్తేనే వీళ్ళు నిజాలన్నీ బయటకు తీసుకురాగలరు, ఆ అక్రమాలన్నీ బయటకు తీసుకురాగలరు. వాళ్ళు సహకరిస్తే వాళ్ళే సాక్ష్యం చెప్పుకోలేరుగా. ఇప్పుడు దొంగతనం చేసినోడే వచ్చి అవును నేనే దొంగతనం చేశానని ఒప్పుకోడుగా, సాక్ష్యం చెప్పడుగా ఎలా చేశానని. సో ఇక్కడ అదే పరిస్థితి ఎదురవుతుంది, అన్ని శాఖల్లో అదే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను బయటకు తీసుకురాలేకపోతున్నారు, వాళ్ళందరూ సైలెంట్గా జారుకుంటున్నారనమాట. సో ఇదైతే మాత్రం కూటమికి ఒక పెద్ద ఎదురు దెబ్బగానే ఉంటుంది. థ్యాంక్ యూ.